మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17న హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం హుండీ లెక్కింపు పూర్తయింది. సుమారు 6 రోజుల పాటు సమ్మక్క సారలమ్మ వనదేవతల మహాజాతరలో భక్తులు సమర్పించిన కానుకలు లెక్కించారు. జాతరలో ఏర్పాటు చేసిన 540 హుండీలను హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపానికి తరలించి అధికారుల పర్యవేక్షణలో లెక్కింపు చేశారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కట్టుదిట్టమైన భద్రత మధ్య లెక్కించి ఏ రోజుకు ఆ రోజే బ్యాంకులో డిపాజిట్ చేశారు. హుండీల లెక్కింపు పూర్తి కావడంతో ఈ ఏడాది వచ్చిన ఆదాయాన్ని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది మేడారం జాతరకు భారీగా ఆదాయం చేకూరింది. రికార్డు స్థాయిలో 13,25,511 ఆదాయం సమకూరినట్టు మేడారం కార్యనిర్వాహక అధికారి రాజేంద్ర తెలిపారు. అలాగే 779.800 గ్రాముల బంగారంతో పాటు 55.150 కిలోల గ్రాముల వెండి ఆభరణాలు సైతం వచ్చాయి. వివిధ దేశాల కరెన్సీ నోట్లు, వడి బియ్యం, ఇతర కానుకలకు భక్తులు పెద్ద మొత్తంలో సమర్పించారు. 2 ఏళ్ల కిందట జరిగిన మహాజాతరకు సుమారు 11.5 కోట్లు ఆదాయం రాగా ఈసారి భారీగా పెరిగింది. గతంలో పోలిస్తే 1,79,87,985 ఆదాయం పెరిగింది. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు తెలంగాణ కుంభమేళ మేడారం వనదేవతల మహాజాతర అత్యంత వైభవంగా జరిగింది. దాదాపు 1.5 కోటి భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. జాతరకు వచ్చిన భక్తులు మేకలు, కోళ్లు ఇంకా అనేక విధాలుగా మొక్కులు చెల్లించుకున్నారు. కొంతమంది భక్తులు హుండీలో దొంగ నోట్లు వేయడం కలకలం రేపింది. లెక్కింపు చేపట్టిన మొదటి రోజే అంబేద్కర్ బొమ్మ నోట్లు దర్శనమిచ్చాయి. కొందరు తమ కోరికలను కూడా రాసి హుండీలో వేశారు.